దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనము. మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చూడండి, ఇంతకుముందు యేసునామములో ప్రార్థించడానికి ముందు, యేసుక్రీస్తు నందని విశ్వాసం ఉంచడానికి ముందు అతని జీవితం ఏంటి అంటే ఇంకెప్పుడు కూర్చునేటటువంటి జీవితమే, లేచేటటువంటి జీవితం లేదు, నడిచేటటువంటి జీవితం లేదు. కానీ ఎప్పుడైతే యేసునామములో వాళ్ళు ప్రార్థించారో ఇతను కూడా వాళ్ళ విశ్వాసంతో పాటు ఏకీభవించాడు. ఆ విశ్వాసం గొప్ప కార్యం చేసింది. ఏంటంటే లేవలేని స్థితి నుంచి అతన్ని లేచి నిలబడే స్థితికి తీసుకొచ్చింది. నడవలేని స్థితి నుంచి నడిచే స్థితికి, పరుగెత్తలేని స్థితిలో నుంచి పరుగెత్తే స్థితికి తీసుకొచ్చింది. అనగా అతని స్థితిగతులను మార్చేసింది కేవలం యేసుక్రీస్తు నందలి విశ్వాసమే. అట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉండినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప అద్భుతాలని మనము కూడా చూడగలుగుతాము. ఆమేన్.